ఓకే, ఈరోజు యాక్టివిటీ ఏంటంటే పేపర్స్తో ఆకారాలు తయారు చేయడం. ఇక్కడ చూడండి, కొన్ని పేపర్స్ ఉన్నాయి, వాటి ఆకారాలు పెట్టున్నా అవి గీసి ఏం చేయాలి, కట్ చేసి వాటికి మీరు కలర్స్ వేయాలి. పేపర్స్తో ఆకారాలు తయారు చేయడం. మీరు ఇంటి దగ్గర కూడా ఇవన్నీ చేయొచ్చు. ఏదైనా సరే, ఒక బొమ్మ ఉందనుకోండి, దాన్ని ఒక పేపర్ మీద పెట్టి దాన్ని పెన్సిల్తో అలా గీసేసామనుకోండి, అప్పుడు దాని ఆకారం వచ్చేస్తుంది. అప్పుడు కత్తెరతో అమ్మని దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే కత్తెర మీకు కట్ చేసేటప్పుడు తెగొచ్చు. అందుకని అమ్మ వాళ్ళ దగ్గర పెట్టుకొని కట్ చేయడం చేయాలి. ఓకేనా? ఇప్పుడు దేవారామ్మ, ఏం కట్ ఇప్పుడు ఏ ఆకారం గీసుకుంటావు నువ్వు? ఏది తీస్తావు? యాపిలా? ఓకే, గీ. గీత పక్కకు పోయినప్పుడు ఎరేజ్ చేసుకోవాలి. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని మనం కట్ చేయాలి. కత్తెర తీసుకొని కట్ చేయాలి. కత్తెర తీసుకోమ్మా. పట్టుకొని కట్ చేయి. ఆ లైన్ మీదే కట్ చేయాలి. పట్టుకో, కత్తెర పట్టుకోమ్మా. జాగ్రత్తగా కట్ చేయాలి. ఆ లైన్ మీదే రావాలి. మీకు కట్ చేయడం చేతరానప్పుడు అమ్మ సహాయం తీసుకోవాలి ఇంటి దగ్గర. ఇక్కడైతే నేను ఆయమ్మ సహాయం చేస్తాం. స్కూల్లో అయితే ఓకేనా? ఇప్పుడు ఆ కట్ చేసిన ఆ పేపర్కి ఏం చేయాలి మనం? ఇప్పుడు దేవా ఏ బొమ్మని పేపర్ మీద గీశాడు? యాపిల్. యాపిల్ ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్. వెరీ గుడ్. ఆ రెడ్ కలర్ వేయాలి. ఇప్పుడు దేవా రెడ్ కలరు యాపిల్కి వేస్తాడనమాట. అన్నీ ఎలాగే కట్ చేసి అందరూ మీరు కలర్స్ వేస్తారు. ఓకేనా? నీట్గా గీయాలి. సైడ్కి పోకుండా చక్కగా గీయాలి. సైడ్కి పోకూడదు. నువ్వు ప్లస్ గుర్తు గీయమ్మా. టేబుల్ మీద గీయకుండా క్రేయాన్ని నీట్గా గీయండి. ఇలా మీరు చక్కగా ఇంటి దగ్గర కూడా పేపర్తో బొమ్మలు ఆకారాలు గీసుకొని నీట్గా కలర్స్ వేసుకొని రండి. ఎవరు ఏదైనా మంచి మీకు నచ్చింది వేసుకొని తీసుకురావాలి. ఓకేనా? తీసుకొస్తారా మరి? వెరీ గుడ్.